నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ దుర్గా కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసే ఒక సూపర్ టేస్టీ స్వీట్ రవ్వ అప్పాలు తయారు చేసుకుందాం. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలకు కూడా ఇవి చాలా ఇష్టం. మరి ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మనం వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు షుగర్, కొంచెం ఇలాచీ పౌడర్ తీసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ అనేది తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. కప్పు రవ్వకి కప్పు షుగర్ అనేది కొలత మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని అయితే తీసుకోవాలి. ఇప్పుడు దానిలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇలా మరిగేంత వరకు మనం వెయిట్ చేయాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ఈ రవ్వను అయితే యాడ్ చేసుకుందాం. రవ్వను యాడ్ చేసుకున్న తర్వాత గట్టి పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ అయితే ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఉండలు కడితే మనం అప్పాలు చేసుకోవడానికి ఏమాత్రం పనికిరాదు, గుర్తుంచుకోండి. అందుకు మనం గట్టి పెట్టి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం గట్టి పడేంత వరకు మనం గట్టి పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది పూర్తిగా అయితే చల్లారిపోయింది. ఇప్పుడు కొంచెం చేతులకి నెయ్యి రాసుకుని ఆ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని బాల్లా రౌండ్గా ఒత్తి వడల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అన్నీ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని మనకు కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఇప్పుడు మనం చేసుకున్న అప్పాలని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకోండి. అప్పాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. వీటిని వేరే గట్టి తీసుకుని అరిసెలకి ఒత్తినట్టు మెల్లగా ఒత్తుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా సింపుల్గా రవ్వ అప్పాలు రెడీ అయ్యాయి. ఇవి దాదాపు 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం మరో కొత్త రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.